నాకేం ప్రాబ్లం లేదు, కానీ గుడికి రావాలని లేదు. నా మనసు బాలేదు, నేను రాను. మనసు బాలేనప్పుడు గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది. ఆ విషయం నీకు చెప్పాలా? ఓ 10 నిమిషాలు వెయిట్ చేస్తాం, కానీ రెడీ అయ్యాపో. నేను రానని చెప్తున్నాను కదరా, ఎందుకు అందరూ బలవంతం చేస్తున్నారు? ఏమైంది మధు? అది గుడికి రానంటుంది నాన్న. రానంటుందా? దేనికి? ఏదో మనసు బాగోలేదట, దానికి రావాలనిపించడం లేదట, రాదట. మధు, ఆర్ యూ ఫీలింగ్ వెల్? ఎనీ ప్రాబ్లం? నాతో చెప్పు మధు, మేమేం ఫీల్ అవ్వం. నాకు రావడం ఇష్టం లేదు, నేను రానని చెప్పాను. మనిషికి చెప్పాలా? ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఆ బెదిరింపులేంటి? ఆ కసురుకోడాలేంటి? నీకేమన్నా పిచ్చెక్కిందా? అవును, పిచ్చి ఎక్కిందనుకోండి. అరే, నేను రాను అంటుంటే పిచ్చెక్కిందా, పొగరు పట్టిందా అని మాట్లాడతావే. ఇచ్చిన డోస్ బాగానే పనిచేస్తున్నట్టుంది. అంతేగా కనిపిస్తుంది కదా. ఈరోజు మీ ఫ్యామిలీ అంతా కలిసి గుడికి వెళ్తున్నారని తెలిసింది, అవునా? నువ్వు గుడికి వెళ్ళకూడదు. గుడి ప్రోగ్రాం క్యాన్సిల్ అవ్వాలి. నువ్వే కాదు, మీ ఫ్యామిలీలో ఎవ్వరూ గుడికి వెళ్ళకూడదు. అర్థమైందా? మీరేం చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. మీరు చెప్పినట్టు నేను వెళ్లకుండా ఉండగలను, కానీ మా ఫ్యామిలీ వెళ్లకుండా నేనెలా ఆపగలను? అయినా నాకు దీనికి సంబంధం ఏంటి? ఏయ్, ప్రశ్నలు వెయ్యకు, బుద్ధిగా చెప్పినట్టు చెయ్యి. నీకు వాళ్ళకి సంబంధం ఏంటా? నువ్వు ఆ ఫ్యామిలీలో మెంబర్వే కదా, అందుకే చెప్తున్నాను. ఎవ్వరూ గుడికి వెళ్ళకూడదు. వెళ్ళారో అక్కడ వచ్చే పుణ్యం ఎంతో తెలీదు, కానీ నీ లైఫ్ చిత్రం మాత్రం సర్క్యులేషన్లోకి వస్తుంది. చూడు, బతుకు మీద ఆశ ఉంటే, బతకాలనే ఆలోచన ఉంటే ప్రోగ్రాం క్యాన్సిల్ చేయి. ఎవ్వరూ గుడికి వెళ్ళటానికి వీల్లేదు. ఏంటి, చేస్తావా లేదా? సరే, మీరు చెప్పినట్టే చేస్తాను. మధు రానంటుంది కదా, ఏదో ప్రాబ్లం ఉండే ఉంటుంది. తన ఇంట్లో ఉంటుంది, మనందరం వెళదాం, పదండి. మీ ఫ్యామిలీలో ఎవ్వరూ గుడికి వెళ్ళకూడదు. సరే అమ్మా, అంకుల్ చెప్పినట్టే చేద్దాం, పదండి. వెళ్ళండి, మీరంతా హ్యాపీగా వెళ్ళండి. నేను వస్తే మీకేంటి, రాకపోతే మీకేంటి? నేనుంటే మీకేంటి, నేను చస్తే మీకేంటి? మీ ప్రోగ్రామే మీకు ముఖ్యం, నా సంగతి ఎందుకు? వదిలేయండి. నన్ను వదిలేసి కట్టుకొని మీరంతా హ్యాపీగా వెళ్ళి షికార్లు చేసి రండి. నేనొక్కదాన్నే ఇంట్లో ఒంటరిగా దిక్కులు చూస్తూ కూర్చుంటాను, ఎక్కిళ్ళు పడుతూ ఏడుస్తూ ఉంటాను. ఏం మాటలే అవి? నువ్వు రానన్నావు, నీ మనసు బాగలేదన్నావు, ఎవరూ రాకూడదన్నట్టుగా అంత నిష్ఠూరంగా మాట్లాడతావేంటే? శుభమా అంటూ గుడికి బయలుదేరితే చావుదాకా వెళ్లే మాటలేంటే? అసలేం జరిగిందే? ఎందుకత్తయ్య గారు, పాపం తన మనసు ఏదో బాలేనట్టుంది.
మనకిష్టం లేనప్పుడు మనం మాత్రం ఎందుకు గుడికి వెళ్ళడం? తను అంతగా బాధపడుతుంటే వదిలేసి ఎలా వెళ్తాం? అత్త, నువ్వు ఇందులో ఇన్వాల్వ్ అవ్వద్దు. దాన్ని మేం కన్విన్స్ చేస్తాం కదా. నన్నెవరూ కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు. నేను రాను రాను రాను, దట్స్ ఆల్. మధు, ఓకే, రిలాక్స్. నీకన్నా మాకు టెంపుల్కి వెళ్ళడం ముఖ్యం కాదు. నిన్ను ఒంటరిగా వదిలేసి సరదాగా వెళ్ళాలన్న కోరిక మాకేం లేదు. ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకుందాం. ఇవాళ కాకపోతే ఇంకో రోజు వెళ్ళొచ్చు. మంచి రోజులనేవి ఈ 2 నెలల్లో చాలా వస్తుంటాయి. మనం వెళ్ళినా మనసులో మధు మెదులుతూనే ఉంటుంది. ఏదో ఒక టెన్షన్తో టెంపుల్కి వెళ్ళినా మనకి మాత్రం ఏం ప్రశాంతంగా ఉంటుంది? ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేసుకోవడమే బెటర్. నా కోసం ఎవరూ త్యాగాలు చేయాల్సిన అవసరం లేదు. ఏ, మధు 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 ఏదో మంచి జరగబోతుంది అనుకుంటే ఈ ట్విస్ట్ ఏంటి? మధులో ఇంత సడన్ చేంజ్ ఏంటి? ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? మన ప్లాన్ సక్సెస్, వాళ్ళ ప్రోగ్రామ్ క్యాన్సిల్. భగవంతుడా, నన్ను క్షమించు. నేను గుడికి రానన్నాను, వాళ్ళందరినీ కూడా రాకుండా చేశాను. కారణం ఏంటో నీకు తెలుసు. దయ చూపించాల్సిన వాడివి. నా లైఫ్ ఎందుకింత క్రిటికల్ సిచ్యువేషన్ లో పెట్టావు? నేనేం పాపం చేశానని నన్ను శిక్షిస్తున్నావు? ఫ్యామిలీతో సంతోషాలు పంచుకోవాల్సిన సమయంలో నన్నెందుకు ఏడిపిస్తున్నావు? దుర్మార్గానికి ఎందుకు సహకరిస్తున్నావు? నా బతుకుతో వాళ్ళు ఆడుకుంటున్నారు. నేనేం చేయాలో, ఎలా ఈ గండం నుంచి బయటపడాలో నాకు అర్థం కావడం లేదు. నాన్న నాన్న అని కలవరించేదాన్ని. ఇప్పుడు నాన్న దగ్గర ఏ సమయంలో రూడ్ గా బిహేవ్ చేసి ర్యాష్ గా మాట్లాడి నాన్నని హర్ట్ చేశాను. తనెంత బాధపడి ఉంటాడో. ప్రేమగా ఆప్యాయంగా నా ఇబ్బంది కనుక్కునే ప్రయత్నం చేసినప్పుడు నేనెంత తప్పుగా ప్రవర్తించాను. సారీ నాన్న, ఐఎమ్ వెరీ సారీ. ప్రాబ్లం ఏంటమ్మా అని అడిగావు కానీ చెప్పుకోలేని సిచ్యువేషన్ లో ఉన్నాను. కోరుకున్న నీ ప్రేమని నేనే కావాలని దూరం చేసుకుంటున్న దాన్ని అయిపోయాను. సారీ నాన్న, ఐఎమ్ వెరీ సారీ. ఎలా ఎలా నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి? ఎవరు నన్ను బయటపడేస్తారు? భగవంతుడా, ప్లీజ్ నువ్వే నన్ను కాపాడాలి. అమ్మని, అన్నయ్యని, అమ్మమ్మని అందరినీ హర్ట్ చేశాను. వాళ్ళు నన్ను క్షమించరు, క్షమించలేరు కూడా. అంత తప్పుగా బిహేవ్ చేశాను. ఏదేమైనా నువ్వే నన్ను సరిచేయాలి. అరే, మనం వాళ్ళని గుడికి వెళ్లకుండా ఆపగలిగాం. సీసీ కెమెరాల్లా
మన కళ్ళు వాళ్ల మీద ఉంచబట్టే మనం మన ప్లాన్లో సక్సెస్ అవ్వగలుగుతున్నాం. లేకపోతే వాళ్ళు గుడికి వెళ్లేవాళ్ళు, జరగాల్సింది జరిగిపోయేది. వాడు తన మనసులో మాట జననికి చెప్పేవాడు. జనని సంతోషపడి వాడి మార్పుని చూసి పొంగిపోయేది. ఎలాంటి గుణ ఎలా మారిపోయాడ్రా! అవునమ్మా, నాకు అదే ఆశ్చర్యంగా ఉంది. ఎంత చేంజ్ వచ్చేసింది మావయ్యలో. పడిపోయాడు. వాడు జనని ట్రాప్లో పూర్తిగా పడిపోయాడు. దాని మీద ప్రేమ పెరుగుతూ పోతుంది. ఆ పిల్లల్ని కూడా వాడి పిల్లలని అంగీకరించే పరిస్థితి దాకా వచ్చాడంటే ఇక గుడికి వెళ్ళుంటే జనని ముందు దాని మాటలకి దాని చూపులకి కొవ్వొత్తిలా కరిగిపోయేవాడు. వాళ్ళు ఒక్కటైపోతే మనం ఒంటరి వాళ్ళం అయిపోయేవాళ్ళం. టోటల్గా చేసిన ప్లాన్లన్నీ పడ్డ కష్టమంతా వేస్ట్ అయిపోయేది. మొదటికే మోసం వచ్చేది. ఆ జనని ముందు మోకాళ్ల మీద కూర్చొని దోసిట చాపి అమ్మా దయ చూపించు అని వేడుకోవాల్సిన పరిస్థితి వచ్చేది. అందుకే కదా మధును వాడుకున్నాం. కరెక్ట్ మూవ్ ప్లే చేశాం. మధుతో టోటల్గా అందరికీ చెక్ పెట్టేశాం. హవెవర్, ఎన్ని ప్లాన్స్ ఫెయిల్ అయినా ఈ ప్లాన్ మాత్రం పర్ఫెక్ట్గా సక్సెస్ అయింది. అవునరా, ఇదంతా నీ వల్లే జరిగింది. నిన్ను కరెక్ట్ టైంలో దేవుడు పంపించాడ్రా. ఏదైనా ఇప్పుడు మన చేతిలో ఉన్న ఆయుధం మధు. దాన్ని జాగ్రత్తగా ప్రయోగిస్తూ ఉండాలి. దాని వేలుతోటే అందరి కళ్ళు పొడవాలి. ఎస్, అందుకే కదా దాన్ని సెలెక్ట్ చేసుకున్నా. అది మన గుప్పెట్లో ఉంది. దాన్నొక భూతంలా క్రియేట్ చేయాలి. అందరి బతుకులు చిందర వందర చేసేయాలి. ఎస్, ఈ నరకం అనుభవిస్తూ బ్రతకలేకపోతున్నాను. ఎవరికి చెప్పుకోలేను. ఈ బాధని నాలో నేను భరించలేను. నాకు దారులన్నీ మూసుకుపోయినట్టు అనిపిస్తుంది. ఎటు వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఏం చేయాలి నేను ఇప్పుడు? వచ్చినప్పటి నుంచి నాతో ప్రవర్తిస్తున్న తీరు, పిల్లల మీద చూపిస్తున్న కన్సర్న్, నా మీద ఇంటర్నల్గా ఉన్న ఆ పాజిటివ్ ఒపీనియన్ నేను అర్థం చేసుకోగలిగాను. మధు చిన్నాలు నా పిల్లలే అని యాక్సెప్ట్ చేస్తే బాగుంటుందని భావిస్తున్నాను. అందుకే రేపు గుడిలో దేవుడి సన్నిధిలో ఈ విషయం తనకి చెప్తే బాగుంటుందని నాకు అనిపిస్తుంది. ఏమైంది మధు? అది గుడికి రానంటుంది నాన్న. నేను రానని చెప్పాను. మనిషి మనిషికి చెప్పాలా? ఎన్నిసార్లు చెప్పాలి? ఒకసారి చెప్తే అర్థం కాదా? ఏదో అనుకుంటే ఏదోలా జరిగిందేంటి? ఎంతో ఆశతో గుడికి వెళ్దాం అనుకున్నాను, కానీ అసలు ప్రోగ్రామే క్యాన్సిల్ అయిపోయింది. మధు ఏదో పిచ్చి మూడ్లో ఉంది. చాలా మ్యాడ్గా బిహేవ్ చేసింది. అది గతంలో కూడా మూడ్ బాలేనప్పుడు నన్ను కూడా ఇలాగే ఎక్కర్తించి మాట్లాడేది. దాని మనసులో నిన్ను ఇన్సల్ట్ చేయాలని కానీ నిన్ను హర్ట్ చేయాలని కానీ ఉండదు. కానీ నీతో ఎందుకో ర్యాష్గా బిహేవ్ చేసింది. దయచేసి ఇందాక జరిగిన విషయం మర్చిపోగుణా, తప్పుగా అనుకోకో. నో,
ఇట్స్ ఓకే, నేనేం ఫీల్ అవ్వడం లేదు. మధు చిన్న పిల్ల. పిల్లలు అప్పుడప్పుడు అలా చిరాకు పడతారు. దాన్ని మనసుకు తీసుకుంటే ఎలా? మర్చిపోవాలని నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఆల్రెడీ మర్చిపోయాను. అది ఇదివరకు అప్పుడప్పుడు అలా బిహేవ్ చేసేది. నేను మందలించేదాన్ని. తర్వాత అదే రియలైజ్ అయ్యింది. నాతో అప్పుడప్పుడు చాలా మంచిగా ఉంటూ ఉండేది. అప్పుడప్పుడు నీ మీద ధ్యాస మళ్ళినప్పుడు కాస్త చిరాకు పడేది. కానీ ఈ మధ్య ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా ఉంటుంది. తను ఏం కావాలని కోరుకుందో అది దక్కిందన్న సంతోషం దాని మొహంలో కనబడింది. కానీ ఎందుకో సడన్ గా ఆ రోజు దాని ఫ్రెండ్స్ మన ఇంటికి వచ్చారు చూసావా, అప్పటి నుంచి మళ్ళీ దాని మొహంలో ఏదో సంథింగ్ చేంజ్ కనిపిస్తుంది. బహుశా దాని మనసులో ఏదో ఉన్నట్టుంది. మదన పడుతున్నట్టుగా అనిపిస్తుంది. నువ్వు మరీ అంత లోతుగా ఆలోచించాల్సిన అవసరం లేదు. జరిగిపోయిన వాటి గురించి పట్టించుకుని పదే పదే మధుని ప్రశ్నించకు. తను ఏ విషయంలోనూ బాగా డిస్టర్బ్ అయినట్టుంది. నేను కూడా తనని ఫోర్స్ చేయాల్సిందే కాదు. నువ్వేం ఫోర్స్ చేసావు? చాలా స్మూత్ గానే అడిగావు కదా. కానీ ఎందుకలా రియాక్ట్ అయిందో, ఎందుకంత ఇరిటేట్ అయిందో నాకు అర్థం కావడం లేదు. అర్థం వెతికే పనిలో తనని మళ్ళీ ఇబ్బంది పెట్టకు. మధుని నేనేం తప్పుగా అనుకోను. ఏదో స్ట్రెస్లో ఉంది, కాస్త నెగిటివ్గా బిహేవ్ చేసింది. అంత మాత్రాన తనకు నా మీద ప్రేమాభిమానాలు లేవని నేనెందుకు అనుకుంటాను? చాలా లైట్గా తీసుకుంటున్నాను. నువ్వు నేనేదో ఫీల్ అవుతున్నానని బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు కూడా లైట్గా తీసుకో జనని. కాస్త టైం తీసుకొని మధు నార్మల్ అయిన తర్వాత వీలైతే కారణం అడిగే ప్రయత్నం చెయ్యి. అంతేకాని బలవంతంగా చెప్పించాలని మాత్రం నువ్వు అడక్కో. తనే తన ప్రవర్తన గురించి ఆలోచిస్తుంది. తప్పకుండా రియలైజ్ అవుతుంది. తన ఇబ్బంది ఏంటో తొలగిపోయిన తర్వాత తనే వచ్చి తలదించుకుంటుంది. సో నేనింకా ఏం ఆలోచించను, నువ్వు ఆలోచించకు. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్ గుణ. మన మధ్య ఈ ఫార్మాలిటీస్ వద్దని ఎప్పుడో చెప్పాను, మర్చిపోయావా? జరిగిన దానికి ఫీల్ అయ్యాను. నువ్వు చెప్పిన మాట మర్చిపోయాననుకో. ఏదైనా సరే మధు తరపున నేను సారీ చెప్తున్నాను. ఏంటి జనని, నువ్వు కూడా అలాగా? పిల్లల తప్పుల్ని పెద్దగా పట్టించుకోవద్దు. స్మూత్గానే నచ్చజెప్పు. అసలు తను చేసింది తప్పని కూడా నేను అనుకోవడం లేదు. ఓకేనా? థ్యాంక్స్ వన్స్ అగైన్. చెరా కూడా వదినకి నువ్వు చెప్పాలనుకున్నట్టు చెప్పేశావా? లేదురా, ఇది కరెక్ట్ టైం కాదనిపించింది. సిచ్యువేషన్ అంతా నువ్వు చూసావు కదా. ఈ టైంలో చెప్పడం మంచిది కాదనిపించింది. అసలు ఎందుకో నాకిప్పుడు చెప్పాలని అనిపించడం లేదురా. అదేంట్రా, ఎందుకు మనసు మార్చుకున్నావు? నువ్వు చెప్పాలనుకున్నప్పుడు వచ్చిన సమస్య ఏంటి? ఇప్పుడు వద్దనుకోవటానికి దాటిపోయిన కారణం ఏంటి? గొప్పగా ఆలోచించావు, మంచి నిర్ణయం తీసుకున్నావు. మీ మధ్య ఉన్న గ్యాప్ క్లియర్ అయిపోతుంది. మీరంతా ఒక్కటైపోతారు. ఈ ఇంట్లో సంతోషాలు తొంగి చూస్తాయనుకున్నానురా. కానీ ఎందుకు నీ నిర్ణయాన్ని మార్చుకున్నావు? రాహుకాలం వీడినట్లేదురా, కేతు పీడ విరగడైనట్లేదురా. అసలు ఎందుకురా నీ నిర్ణయాన్ని మార్చుకున్నావు? చెప్పాలని ఫిక్స్ అయ్యావు కదా. తొందరపడి ఫిక్స్ అయ్యానేమో అనిపిస్తోంది. అదేంట్రా, ఎందుకు డెసిషన్ మార్చుకున్నావు? మధు బిహేవియర్కి హర్ట్ అయ్యావా? తన గురించి నేనెందుకు హర్ట్ అవుతాను? అయినా ఇది నేను జననితో చెప్పాలనుకున్న విషయం కదా. దానికి దీనికి సంబంధం ఏంటి? మరి ఎందుకురా మార్చుకున్నావు? మళ్ళీ మొదటికొచ్చావెందుకు? తెలియదురా. కానీ నేనిప్పుడు చెప్పడం కన్నా DNA రిపోర్ట్స్ రావడమే మంచిదనిపిస్తుంది. అప్పుడు ఏ సమస్య రాదు కదా.
పైగా తనే గెలిచానన్న ఆనందం కూడా జననికి దక్కుతుంది. తన నమ్మకం నిలబడిందన్న తృప్తి మిగులుతుంది. ఏంట్రా మళ్ళీ ఏదేదో మాట్లాడుతున్నావు? ఏదేదో కాదురా, ఇప్పుడు నాకు అనిపిస్తున్న మాట నీతో చెప్తున్నాను. అంటే చెప్పవా? అదే కదా చెప్తున్నది. చెప్పాలన్న ఆలోచన విరమించుకుంటున్నాను. ఇప్పుడు చెప్పడం కరెక్ట్ కాదని నా మనసు చెప్తుంది. తనని గెలిపించడమే నా ధర్మం అని నాకు అనిపిస్తుంది. సో ఐ చేంజ్ మై డెసిషన్. ఇదే ఫైనలా? అంతే, ఇంకా మారే అవకాశం లేదు. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకు. ఫస్ట్ మేం చెప్పినట్టు చెయ్యాలి. నా డైరెక్షన్లో నువ్వు నడుచుకోవాలి. ప్లీజ్ ఆ వీడియో డిలీట్ చేయండి ప్లీజ్. నేను ఇంతకు మించి ఏం చేయలేను. శ్రద్ధగా చెప్పింది విను. నువ్వు సాయంత్రం ఇంటికి వెళ్తావు కదా, వెళ్ళగానే మీ అమ్మని, మీ తమ్ముణ్ణి, మీ అమ్మమ్మని తీసుకొని ఇప్పుడు ఉంటున్న ఇల్లు వెకేట్ చేసి మీ ఓల్డ్ హౌస్ కి షిఫ్ట్ అయిపోవాలి.